బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 1359 లైవ్ ఎపిసోడ్లో అనంతభాయ్ ద్వారా మనమే కాదు బ్రహ్మాండంలో తపస్సు చేస్తుంది, అసలు బ్రహ్మాండమే తపస్సు చేస్తుంది. ఆశ్చర్యంగా ఉంది కాదు. ఆత్మలైతే తప్పకుండా సాధన, మోక్షం కోసం, పుణ్యం కోసం, స్వర్గ ప్రాప్తి కోసం, వరదానాల కోసం ఋషులు, మునులు, మానవులు, దైత్యులు అందరూ, సురులు, అసురులు అందరూ తపస్సు చేస్తూ ఉంటారని ఇంతవరకు మనం విన్నాము. అసలు బ్రహ్మాండం కూడా తపస్సు చేస్తుందా? అవునేమో. దీనికోసమే బ్రహ్మాండం తపస్సు చేయబట్టే ఆల్మైటీ అథారిటీ ఉన్నతోన్నతమైన పరంధామం నుండి బేహద్కే బేహద్ ఆల్మైటీ అథారిటీ పరబ్రహ్మ పరమేశ్వరుడు ఈ బ్రహ్మాండంలోకి వచ్చి ఉన్నారు. అది బ్రహ్మాండము తపస్సుతోటి కూడా సాధించిందేమో. ఆలోచించండి. దీని గురించినటువంటి వివరణ ఈరోజు అనంతభాయ్ మనకు చెప్తూ ఉన్నారు. లాస్ట్ వరకు ఈ వీడియో వినండి. 1-2 పార్ట్స్ లాగా అయినా కంటిన్యూషన్ వస్తూ ఉంటుంది. తప్పకుండా వింటారని ఆశిస్తూ ఉన్నాం. మనము ప్రస్తుత టైం ప్రకారం ఈ బ్రహ్మాండానికి బ్రహ్మకు అర్ధపరార్థం అయిపోయింది. ఇప్పుడు రెండవ పరార్థంలో ఫస్ట్ రోజు 27వ చతుర్యుగం నడుస్తూ ఉంది. మనం కలియుగంలో ఉన్నాం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి మనం ఎలా బ్రహ్మాండం తపస్సు చేస్తుందని తెలుసుకుందాం. ఎలా తెలుస్తుంది మనకు? తపస్సు చేస్తే మనము సమయాన్ని కూడా అన్లాక్ చేయొచ్చు అని మొన్న మధ్య అనంతభాయ్, జ్యోతి ప్రకాష్ భాయ్ యోగం గురించి చెప్పటము ఓ టాపిక్ లాగా విన్నాము. జ్యోతి ప్రకాష్ భాయ్, అనంతభాయ్ కూడా 12 గంటలు లగాతారు యోగం చేశారు. దాని యొక్క అనుభవాలు కూడా మనం ఎపిసోడ్లో విన్నాము. ఇప్పుడు విషయము బ్రహ్మాండం యొక్క తపస్సు. మానవులు తపస్సు చేస్తేనే టైం అన్లాక్ చేయొచ్చు అన్నప్పుడు, మరి బ్రహ్మాండం తపస్సు చేస్తే ఈ భూమి మీద అంటే ఈ బ్రహ్మాండం యొక్క రచయిత యొక్క కాలమానం సమాప్తం చేయవచ్చేమో, అన్లాక్ చేయొచ్చేమో. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరి కాలమానం నడుస్తుంది భూమి మీద అనే ప్రశ్న కూడా అందరికీ వస్తూ ఉంటుంది. అందుకని మనము ఈ తపస్సు గురించి ఎవరెవరు ఎలా తపస్సు చేశారు, ఋషులు, మునులు ఎంత సమయం చేశారు, ఎంత వరకు చేశారో ఇది వేదాల, శాస్త్రాల, పురాణాల్లో మనందరికీ అవగతమే. అసలు ఎందుకు చేస్తూ ఉంటారు ఇంత సమయం తపస్సు? ఈ తపస్సుతోటి వాళ్ళకి వచ్చేది ఏమిటి? ఇది చాలా ఆలోచించదగ్గ విషయమే. అందుకని ఇవన్నీ తెలుసుకుంటూ తపస్సు చేసేది కేవలం మనమే కాదు, ఆత్మలమే కాదు, బ్రహ్మాండం కూడా తపస్సు చేస్తుంది అని మనము ఇక్కడ తెలుసుకుందాము. అందుకని ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా వదిలిపెట్టకుండా, భలే హిందీలో ఒక వీడియో చేశారు అనంతభాయ్ 30 నిమిషాలు, అర్ధగంట, మనకు 2 వీడియోలు కావచ్చు. అందుకని వదిలిపెట్టకండి అని చెప్తూ ఉన్నారు అనంతభాయ్. చక్కటి కొత్త కొత్త విషయాలు మీకు దీని ద్వారా మీకు అందుతూ ఉంటాయి. ఇక మన టాపిక్లోకి వెళితే, ఏదైతే ఈ బ్రహ్మాండం లోపల కొత్త సర్జన జరిగిందో,
అంటే రచన జరిగిందో దాని గురించి అందరికీ శాస్త్రాల్లో చెప్పినట్టు నాలెడ్జి ఉన్నది. ఇంకా లోతులకు వెళితే బాపూజీ డివైన్ విజన్ తోటి అంటే దివ్య దృష్టితోటి చూసి ఆత్మస్వరూపంలో ఉంటూ మనకు బాపూజీ చెప్తూ ఉన్నారు. అంటే బాపూజీ ఏదైతే మనకు అర్థం చేస్తున్నారో అది స్వరూపంలో ఉంటూ అనుభవం చేసుకొని ఇక్కడ 3 విషయాలు మనకు లభిస్తూ ఉంటాయి. ఈ యొక్క ఆర్టికల్లో అదే చర్చిస్తూ ఉన్నాము. వేదాలు మరియు శాస్త్రాల అనుసారంగా తపస్సు అంటే ఏంటి? అన్నిటికంటే ఫస్ట్ ఇది అర్థం చేసుకుందాం. ఈరోజు మాట్లాడుకుందాం. ఆ తత్వము అంటే ఆత్మీక తత్వం ఏంటి? బ్రహ్మతత్వం, బ్రహ్మస్వరూపం. అందుకనే వాస్తవంగా చతేంద్రియము ఆత్మ అంటేనే 6వ ఇంద్రియంగా దివ్య ఆత్మనేత్రాన్ని చెప్తూ ఉంటారు. చటే తత్వము అని కూడా అంటూ ఉంటారు. అంటే శరీరం పంచతత్వాలు అయితే పంచతత్వాలకు అతీతమైనది ఆత్మ కాబట్టి 6వ తత్వము అని కూడా చెప్తూ ఉంటారు కొంతమంది. ఈ యొక్క తత్వాన్ని మీరు తెలుసుకుంటేనే ఆత్మను బ్రహ్మకు సమీపంలోకి తీసుకొని రాగలుగుతారు. అదే తపస్సు. కానీ మరి తపస్సు యొక్క అర్థం కేవలం అడవిలోకి వెళ్ళి కఠినమైన సాధన చేయటమేనా అంటే అది కూడా కాదు. ఈరోజు మనము తెలుసుకుంటున్నాం వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, మనుస్మృతి, బాపూజీ చెప్పిన జ్ఞానం యొక్క ఆధారంతో చక్కటి సత్యమైన తపస్సు ఏంటో మనకు అర్థమవుతూ ఉంది. సత్యమైన తపస్సు యొక్క రహస్యము తెలుసుకోవాలి అంటే చాలామంది ఎంతో సాధన కష్టపడాలి అనుకుంటూ ఉంటారు. కఠినంగానే ఉంటుంది అనుకుంటారు. అందుకని మీరు పూర్తిగా ఈ తపస్సు మీద కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు, తపస్సు చేయాలనుకునేవాళ్ళు జ్ఞానం ద్వారానే తపస్సు అని బాపూజీ చెప్పారు. జ్ఞానం అనేది ఫస్ట్ సబ్జెక్టు. గీతలో కూడా చెప్పారు కదా, యజ్ఞ జప తపాదలతోటి భక్తితోటి నేను మీకు లభించను. ఎవరిని జ్ఞాపం చేస్తారో మీరు వాళ్ళనే పొందుతారు. పరబ్రహ్మ పరమేశ్వరుని జ్ఞాపం చేస్తే పరబ్రహ్మను పొందుతారు. దెయ్యాల భూతాలని జ్ఞాపం చేస్తే, చనిపోయిన వాళ్ళని జ్ఞాపం చేస్తే వాళ్ళనే పొందుతారు. గురువుల్ని జ్ఞాపం చేస్తే గురువు దగ్గరికి వెళతారు. కాబట్టి మీరు దీన్ని బాగా డీప్గా ఆలోచించండి. మీకు చాలా ఆనందం కలుగుతుంది. అర్థమవుతుంది అసలు ముందు మానవ జీవితం ఏంటి, ఎందుకు పుట్టాము, తపస్సు ఎందుకు చేయాలి. ఇక ఈ వేదాలన్నీ ముందేసుకుంటే అది మంత్రాలతో కూడింది. అవన్నీ చదవాలి అంటే దాని పరిభాషను అర్థం చేసుకోవాలి అంటే కూడా మన జీవితం సరిపోదు. వేదాల్లో తపస్సు యొక్క పరిభాష ఋగ్వేదంలోను తపస్సు అంటే ఏంటి, ఆత్మ యొక్క లక్ష్యము, అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మను, బ్రహ్మస్వరూపమును అని 4 వేదాల్లో 4 మహావాక్యాలు కూడా ఉన్నాయి అని మేము మీకు చెప్పాము. కొద్దిగా ఇక్కడ కూడా తపస్సు గురించి సాధారణంగా అర్థం చేసుకుందాం. ఇక్కడ ముఖ్యమైనది ఏంటి అంటే తపస్సు అంటే ఒక స్థితి. ఎలాంటి స్థితి అంటే ఎక్కడైతే మనసు, బుద్ధి, సంస్కారాలకు అతీతము అయిపోతామో అంటూ పతాంజలి చెప్పినది యమ నియమం ఆసన, యమ నియమ వాసన, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము మరియు సమాధి. దీని గురించి కూడా బేహద్దులో ఎలా ఉంటాయో జ్యోతి ప్రకాష్ బాయ్ చక్కటి వీడియోలో చెప్పారు. ఏదైనా సరే బేహద్దులోనే మనం ఆలోచించాలి. హద్దు అంటే సమాప్తమైపోయేది మాయ. బేహద్దు అంటే అవినాశిగా, అనంతంగా, శాశ్వతంగా, అమరంగా ఉండేది.
కాబట్టి మీరు అనంతలు బేహద్దులో తెలుసుకుంటేనే అన్నిటినీ క్రాస్ చేసి ఆ స్టేజ్లోకి మీరు చేరుకోగలుగుతూ ఉంటారు. తపస్సు అంటే స్టార్టింగ్ అనుకోండి. ఎప్పుడైతే స్టార్టింగ్ ఒక అడుగు వేశారో భగవంతుడు కూడా 1000 అడుగులు వేయిస్తానని చెప్పారు. మన బుద్ధి సంస్కారాలకు అతీతంగా వెళ్ళి మీరు సాధన చేయగలుగుతారు. మామూలు లాంగ్వేజ్లో చెప్పాలి అంటే అతీతంగా కావాలి. తపస్సు స్టార్టింగే కాకుండా తపస్సుతోటి ఆత్మ కేవలం పరమాత్మ చెంతకు చేరేటువంటిది ప్రాప్తి ప్రారంభం. అందుకనే ఆత్మ తపతపలాడుతూ ఉంటుంది. ఆత్మ పరమాత్మని యొక్క అంశ కాబట్టే ఆ పరమాత్మ యొక్క సంపూర్ణ రూపంలో లయం కావాలి అని భక్తి మార్గంలో చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే పరమాత్మ సమానంగా గుణాలు, శక్తులు, జ్ఞానంతో కావాలి అనేది జ్ఞాన మార్గం. జీవుడి నుండి శివుడిలాగా కావాలి. ఫస్ట్ ఈ జ్ఞానం అర్థం చేసుకుంటే బ్రహ్మ జ్ఞానము, ఆత్మ జ్ఞానము అర్థమవుతుంది. మన బుద్ధి సంస్కారాలు అతీతంగా అయినప్పుడే మనము ఆత్మను పొందగలుగుతూ ఉంటాం. అంటే స్వయాన్ని తెలుసుకోగలుగుతాం. స్వయం అనుభూతి అనేది కాదు అంటానికి వీల్లేదు. అన్నిటికంటే గొప్ప ప్రాబ్లం ఏంటి అంటే అనుభూతి అనేది చాలామందికి కలగదు. అంటే ఏదైతే మనము సంకల్పం చేస్తూ ఉన్నామో అది విజువలైజేషన్ చేసుకోవటము, అవన్నీ ఫీల్ అవ్వటము విత్ భావనతోటి ఉంటేనే ఈ తపస్సు యొక్క ఫీలింగ్ అనేది ఉంటుంది. యోగంలో కూర్చున్నా, కళ్ళు మూసుకొని కూర్చున్నా ఆ అనుభూతిలోకి వెళ్ళటం, ఆ స్థితిలోకి వెళ్ళటం, స్థిరం అవ్వటం, అప్పుడే ఫీల్ అవుతూ ఉంటాం. ఇప్పుడు చూడండి ఏ విధంగా రాజు బిడ్డ ఎక్కడన్నా మారిపడ్డాడు అనుకోండి, అడుక్కునే వాళ్ళ యొక్క సంఘంలోకి వెళ్ళిపోతే వాళ్ళు కూడా బికారీగా భావించి వాళ్ళలాగే ఆ రాజకుమారుడు కూడా అలాగే అయిపోతూ ఉంటాడు. కానీ తెలియనంతకాలం అలా ఉంటాడు. తెలిసిన తర్వాత నేను రాజు కొడుకును, రాజకుమారుని అని దర్పం అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అదేవిధంగా తపస్సు చేయటానికి కూడా ముందు మన ఈ మాయ ప్రపంచంలో ఇరుక్కుపోయి మాయమైన మనుషుల్లాగా మనం కూడా సాధారణంగా మనిషిలాగే అయిపోయాం. అంటే ఏంటి, మనల్ని మనం మర్చిపోయాం. అదేంటండి అందరూ మనుషులు కాదా, అందరూ సమానం కాదా అని మీకు ఆలోచన, సంకల్పం, క్వశ్చన్ రావచ్చు. కానీ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతము బేహద్దు ఆత్మలు సాధారణమైన మానవులైపోయారు. పైనుండి ఎంతో గొప్ప ఆత్మలు, శ్రేష్టమైన హయ్యర్ డైమెన్షన్ నుండి వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు మర్చిపోయి సాధారణంగా మాయ ప్రపంచంలో ఇరుక్కుపోయారు. వీళ్ళందరినీ జాగృతం చేయటం కోసమే బేహద్దు బ్రహ్మజ్ఞానము. బ్రహ్మజ్ఞానం అయితే వేదాల్లో ఉన్నది. బేహద్దు బ్రహ్మ, పరబ్రహ్మ, అల్మైటీ అథారిటీ, ఉన్నతోన్నతమైన సృష్టి, ఆది మధ్య అంత జ్ఞానం ఇది అవసరం అన్నమాట. అప్పుడే మీ రియల్ స్వరూపాన్ని మీరు జాగృతం చేసుకోగలుగుతారు. ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి అని. అప్పుడే మీ ఆత్మశుద్ధి అవుతుంది. ఆత్మ పైన ఏదైతే పొరలు ఉన్నాయో ఆ పొరలు కరిగిపోవాలి అంటే కూడా హైయెస్ట్ ఎనర్జీ రావాలి, చైతన్యం జాగృతం కావాలి. అదే కూడా యజుర్వేదంలో కూడా చెప్పుతుంది, తపస్య బ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకునే మార్గమే తపస్సు అంటారు. విజ్ఞానం బ్రహ్మ అంటే పూర్తిగా సత్యాన్ని తెలుసుకోవటం, బ్రహ్మను గుర్తించటం. ఇది తపో మార్గంతో మాత్రమే సాధించటం జరుగుతుంది. అంటే జ్ఞానము ఫస్ట్ చెప్తుంది, ఫస్ట్ పాఠం వినాలి. ఫస్ట్ పాఠం అంటే జ్ఞానం మీన్స్ ఇన్ఫర్మేషన్. జ్ఞానం ఏం చెప్తుంది, నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వెవరవు అనగానే స్థూలంలోకి వెళ్ళొద్దు, దేహంలోకి వెళ్ళొద్దు. పాఠం కాదు ఇక్కడ,
పఠనం, మననం, చింతన, ఇది జ్ఞానం. అప్పుడు దాని గురించి తపిస్తూ ఉంటే తపస్సు ద్వారా అనుభవంలోకి వస్తూ ఉంటుంది. జ్ఞానం ఒక సంపూర్ణ సంశయాలన్నింటినీ కూడా సమాప్తం చేస్తూ ఉంటుంది. అదే ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. జ్ఞానము మీ మనసు లోపల అనేక జన్మల నుండి ఏదైతే మరి దప్పిక ఉన్నదో ఆ దప్పికని తీరుస్తూ ఉంటుంది. అంధకారంలో ఇంతకాలం వెతికి చీకట్లో ఉన్నారు. జ్ఞానం యొక్క ప్రకాశము మీకు జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. పూర్తిగా ఆత్మస్వరూపంలోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఎంతగా మీ దప్పిక ఉంటుందో అంతగా తపన ఉంటుంది. అదే అంత బేహద్దు జ్ఞానమే దాన్ని తీర్చగలుగుతూ ఉంటుంది. అనంత జన్మల యొక్క దప్పిక ఇది, ఒక జన్మది కాదు కదా. దీన్ని అర్థం చేసుకోవటానికి తప్పించాలి, తప్పింప చెయ్యాలి, తపస్సుతోటి కనెక్ట్ అవ్వాలి. అప్పుడు బ్రహ్మ సమానంగా మిమ్మల్ని ఈ తపస్సు తయారు చేస్తుంది. జ్ఞానం మిమ్మల్ని జాగృతం చేస్తుంది. పూర్తి జ్ఞానమే దీనికి దారి చూపిస్తూ ఉంటుంది. సంపూర్ణ జ్ఞానం అంటే హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజర్ అన్నట్టు, అందులో జ్ఞానం, సైన్స్ జ్ఞానం అది కూడా కాదు, బేహద్ అనంతమైన జ్ఞానం, బేహద్ అనంత సృష్టి యొక్క జ్ఞానం. అప్పుడే ఈ యొక్క జ్ఞానంతో తపస్సుతోటి పరీక్షణ జరుగుతుంది. మీరు అందుకునే సంపూర్ణ జ్ఞానాన్ని ఎనాలిసిస్ చేసుకుంటూ ఉండండి కూర్చొని, ఎప్పుడు సమయం లభించిన. జ్ఞానం ప్రాప్తించటానికే కదా, పొందటానికే కదా స్కూల్లో టీచర్స్తో చదువుకున్న ట్యూషన్స్లో కూడా మరి వెళ్తూ ఉంటారు. జ్ఞానం అనేది చదువు కూడా ఫ్రెండ్స్ తోటి, లెక్చరర్స్ తోటి, ట్యూషన్లతోటి, స్పెషల్ కోచింగ్లతోటే కదా అయ్యేది. పూర్తి సాధన అదేవిధంగా ఇక్కడ కూడా మిమ్మల్ని మీరు తప్పించుకునే విధంగా జ్ఞానాన్ని అనేక రకాలుగా వినండి. అంతిమంలో ఎప్పుడైతే పరీక్ష వస్తుందో అప్పుడు మీరు రాయగలిగినప్పుడు తపస్సు యొక్క ఫలితము కూడా వస్తుంది. జ్ఞానం విన్న తర్వాత కూర్చొని తపస్సు చేస్తారు. చదువుకున్నప్పుడు మళ్ళీ రివిజన్ చేస్తుంటారు, మరి రోజు చదువుతూ ఉంటారు, ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా. అందుకనే మనం కూర్చొని జ్ఞానవంతులుగా కావాలి. మనసు ద్వారా, బుద్ధి ద్వారా జాగృతం చేసుకోవాలి. అన్ని విషయ వికారాల నుండి మనం విముక్తులం కాగలుగుతాము. సంశయాలు అన్నీ తొలగిపోతాయి, అంటే క్వశ్చన్స్ అన్నీ పోతాయి. ఖతమైనప్పుడే మనకు జ్ఞానోదయం అవుతుంది. దీనికి సంబంధించిన బీజం అయితే ముందు వెయ్యాలి. క్వశ్చన్స్ని ఖతం చేయటానికి బీజం వెయ్యాలి. అప్పుడే ఆత్మ జాగృతి అవుతూ ఉంటుంది. ఈ సామవేదంలో కూడా ధ్యానము, తపస్సు మరియు మౌనము సత్యమైన తపస్వి యొక్క గుణాలు అని. ఇక్కడ ఈ తపస్సు ఒక ఊర్జ ప్రణాళి అని కూడా చెప్పారు. ఆత్మ యొక్క సబ్టైల్ నుండి ఆ వైపుకి సూక్ష్మంలోకి తీసుకొని వెళ్తుంది. సూక్ష్మంగా తయారవటము, లోపలికి వెళ్ళటము, అప్పుడే మీ యొక్క జ్ఞానము చకేంద్రియము ఓపెన్ అవుతుంది. ఛందోగ్యోపనిషత్తులో కూడా ఇదే అన్నారు. తపస్సు యొక్క స్వరూపం ఏదైతే ఉందో దాని గురించి కూడా చెప్పారు. తప్ బ్రహ్మోత్సైని తెలుసుకోవటం, అంటే తేజస్సుని తెలుసుకోవటం, ఊర్జాను తెలుసుకోవటం, అంటే బ్రహ్మగా అయిపోవటం. తపస్సు నుండే బ్రహ్మను తెలుసుకోగలుగుతూ ఉంటారు.
అది చాలా అందమైనది. ఈ ముండకోపనిషత్తులో ఏం చెప్పారు అంటే తపస్స ద్వేషంను సమాప్తం చేస్తుంది. ఈ యొక్క ద్వేషము తపస్వీలకు శత్రువు లాంటిది. ఆత్మ కేవలం తపస్సు ద్వారానే చుట్టం జరుగుతుంది. ఆత్మ కేవలం తపస్సు ద్వారానే చుట్టం జరుగుతుంది. అంటే చాలా సరిగ్గా ధ్యానము, మౌనం మరియు ఆత్మ యొక్క ఆలోచనని తపస్సు అని అంటూ ఉంటారు. ఇక్కడ చూడండి ఎంత మంచి మహావాక్యం చెప్పారో. ధ్యానము, మౌనము మరియు ఆత్మ ఆలోచననే తపస్సు అంటారు. ధ్యానము, మౌనము అంటే ఏంటి? ఆత్మ యొక్క ఆలోచన అంటే అసలు ఆత్మ ఆలోచిస్తుంది, ఆత్మ గురించి ఆలోచన, ఆత్మ జాగృతం అయిన దగ్గర నుంచి స్థితి అన్నమాట. నేను ఒక దివ్య ఆత్మను, చైతన్య ఆత్మను, పరం ఆత్మను అనే అనుభూతి తోటి మిమ్మల్ని తప్పింప చేసుకుంటూ తపస్సు యొక్క మాధ్యమతోటి మీరు ఉన్నతిలోకి వెళ్ళటం. గీత అనుసారంగా కూడా తపస్సు గురించి కూడా శారీరక తపస్సు, గురువుల సేవ, దేవ పూజన, బ్రహ్మచర్యము, అహం, శారీరక తపస్సు, గురు సేవ, దేవ పూజన, బ్రహ్మచర్యము, అహింస, శారీరక తపస్సు అనేది కూడా ఉన్నది. గురు సేవ కేవలం పూజ అని కూడా కాదు. బ్రహ్మచర్యము మరియు అహింస ఆలోచనల నుండి పూర్తిగా చేరుకోవటం, అతీతంగా కావటం. బ్రహ్మచర్యము, అహింస ఇది శారీరక తపస్సు అంటారు. గురుసేవ, దైవ పూజ, బ్రహ్మచర్యము, అహింస ఆలోచనలు ఇవన్నీ హింస అని కూడా అనరు. ఇది చాలా ఇంపార్టెంట్. సామాన్య మానవులు ఏదైతే హింస అని అంటూ చేస్తూ ఉన్నారో అది మరి చట్టం దీనికి స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అంటే చేతులు కాళ్ళతోటి హింస చేసిన వాళ్ళకి చట్టం శిక్షిస్తూ ఉంటుంది. ఇది స్థూలమైనటువంటి హింస, ఇది తప్పే. అయితే ఎవరిపైన ద్వేషము, ఈర్ష, అసూయ ఇది కూడా ఇన్నర్గా ఒక రకంగా హింసయే. ఒకరితోటి ఒకరు ఎలా చేయగలుగుతారు? నేను ఇలా చేస్తాను అంటే ఎట్లా కుదురుతుంది? అన్నీ కూడా మీ ఆలోచనల నుండి, కర్మేంద్రియాల ద్వారా ఈర్ష, ద్వేషం, అసూయ అన్నీ బయటపడతాయి ఏకదం పూర్తిగా. కాబట్టి వీటన్నిటినీ ఆపటం అనేది జ్ఞానం ద్వారా, యోగం ద్వారానే సాధ్యం. ఇదన్నీ కూడా వాచికమైనటువంటి తపస్సు. కంట్రోల్ చేయటము అనేది వాక్కుతోటి ఉండేటువంటి తపస్సు. మధుర, హితకారి, సత్యవాది, సత్యమైన మాటలు మాట్లాడటం, శాస్త్ర స్వాధ్యాయము ఇది వాచిక తపస్సు. మధురమైనటువంటి సత్య వాణి, శాస్త్రాల స్వాధ్యాయము అనేది కూడా అర్థం స్వయం తెలుసుకోవటము. తమ యొక్క వాక్కు ద్వారా కూడా తపస్సు చేయొచ్చు. నోటితోటి చదవటము, మంత్రాల ఉచ్చారణ, భజన, కీర్తన, బయటికి ఉచ్చరించేయి, ఇతరులకు హితకారిగా ఉండేది, ఇతరుల కళ్యాణం, సర్వుల కళ్యాణంగా ఉండటము చేయటము, శాస్త్ర స్వ అధ్యయనము ఇవన్నీ దీని లోపలికి వెళ్ళే వస్తూ ఉంటాయి. రెండోది మానసిక తపస్సు. ఇక మరి ఏమున్నదో ఈ మానసిక తపస్సు అనేది మనము నెక్స్ట్ ఆడియోలో ఒకసారి మొత్తం అన్నీ తెలుసుకోలేం కదా, దీని గురించి నెక్స్ట్ తెలుసుకుందాము. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు.
बेहद के बेहद परम परम महाशांति है, महाशांति है, महाशांति है।